बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर मेहरनी आडवे मनसा मेहर मेहरनी आडवे मनसा कोटि जन्मला पुण्यफलमु इदि मेहर मेहरनी ఆడవే మనసా కోటి జన్మల పుణ్యఫలము ఇది మెహేర్ మెహేరని ఆడవే మనసా ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు ప్రియ సందర్శన భాగ్యమే కోరి ప్రియుని రాకకై పరితపించుచు అహర్నిశములో ఆవేదనతో అహర్నిశములో ఆవేదనతో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహేర్ మెహేరని పాడవే మనసా కోటి జన్మల పుణ్యఫలము ఇది మెహేర్ మెహేరని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని ధామం చేరుకొనుటకై మెహరుని ధామం చేరుకొనుటకై మెహరుని దామన గట్టిగా పట్టుకు మెహరుని దామన గట్టిగా పట్టుకు మెహేర్ మెహేరని ఆడవే మనసా కోటి జన్మల పుణ్యఫలము ఇది మెహేర్ మెహేరని పాడవే మనసా ఆధ్యాత్మిక మగు సాధనలేవి ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమకు సాటి రావు మెహరుని ప్రేమను బడయగోరుచు మెహరుని ప్రేమను బడయగోరుచు అంతరంగమును క్షాళన చేసి అంతరంగమును క్షాళన చేసి మెహేర్ మెహేరని పాడవే మనసా కోటి జన్మల పుణ్యఫలము ఇది మెహేర్ మెహేరని పాడవే మనసా अवतार मेहर बाबा की जय।
జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. మనం ఇప్పుడు చాలా అందరూ ప్రతి సంవత్సరం మనకు ఉండేదే ఇది బాబా బర్త్డే సెలబ్రేషన్స్. బాబా బర్త్డే, బాబా అమర్తిది, బాబా మౌనం, ఈ మూడు మనం ప్రతి సంవత్సరం మనకి జరుపుకుంటూనే ఉంటాం. అయినా కూడా ప్రతిసారి ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్తదనం ఉంటుంది దానిలో. మరది అవతారుడి అమరతిథి, అవతారుడి పుట్టినరోజు, అవతారుడి మౌనం మొదలుపెట్టిన రోజు. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు శరీరాన్ని వదిలేశాడు, ఆయన ఎందుకు మౌనం మొదలు పెట్టాడు? బాబా ఏమన్నారు? నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను ఎప్పుడూ చనిపోలేదు, నేను ఎప్పుడు ఉన్నాను. గాడ్ ఈజ్, ఎప్పుడూ ఉన్నాను, నాకు చావు పుట్టుకలు అనేవి లేవు అన్నారు. అది దానికోసమేనా అన్నట్టు బాబా శరీరం వదిలేసినప్పుడు 1969లో ఆయన 31న శరీరం వదిలేస్తే 7వ తారీఖు ఆయన ఖననం చేయడం జరిగింది. అంటే ఆయన్ని మట్టితో కప్పడం జరిగింది. ఆయన శరీరాన్ని 7 రోజుల పాటు, 8వ రోజున మనం చేశారు. మామూలు వాళ్ళకి అది సాధ్యం అవుతుందా? తమాషాగా ఆ 7వ తారీఖు బాబా పుట్టినరోజు. అంటే ఆయన మరణించిన రోజు, పుట్టినరోజు రెండు ఒకటే అయినాయి. అది అప్పుడు జరిగినటువంటి వింత విశేషం. అందుకని బాబాకి చావు పుట్టుకలతో సంబంధం లేదు. సాక్షాత్తు భగవంతుడు అవతారుడు. భగవంతుడు రూపం తీసుకుని వచ్చిన వాడు అవతారుడు. ఆ భగవంతుడు ఒక శరీరం తీసుకొని వస్తే మనం ఆయన అవతారుడు అంటాం. అలాంటి బాబా బర్త్డే సెలబ్రేషన్స్ మనం మళ్ళీ ఇంకొక 4 days లో ఉత్సాహంగా జరుపుకోబోతున్నాం. అన్ని చోట్ల, అన్ని కేంద్రాల్లో బాబా అన్నారు, నా వైభవం చూడాలంటే ఆంధ్రాకి వెళ్ళండి, తెలుగు దేశాలకు వెళ్ళండి. తెలుగు దేశంలో నా పుట్టినరోజు ఎంత వేడుకగా చేస్తారో, నా దర్శన కార్యం ఎంత బాగా జరుగుతుందో, ఆయన వచ్చినప్పుడు ఆయనకి జరిగినటువంటి అదంతా కూడాను బాబా చెప్పారు. అక్కడ చూడండి, మీరు నా వైభవం అంతా అక్కడ కనబడుతుంది అన్నారు. ఈ వేళటికి కూడా అది అక్షర సత్యం. ఎందుకంటే మెహరాబాద్ లో బాబా బర్త్డే చేస్తారు, చేయరని కాదు. ఇక్కడ చేసినట్టు ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక సెంటర్ లో అయితే, నర్సరావుపేట అనే సెంటర్ ఉంది గుంటూరు దగ్గర, వాళ్ళు ఎన్నో బర్త్డే అయితే అన్ని రోజులు ప్రతిరోజు సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజుకి ఇవాళ కూడా జరుగుతుంది అలా అక్కడ ఆ సెంటర్ లో. అంటే ఇప్పుడు ఇది 131వ బర్త్డే అన్నారు. 131 రోజుల పాటు జరుగుతుంది. ఆ రోజు వరకు జరుగుతుంది, 27వ తారీఖు వరకు నడుస్తుంది. ప్రతిరోజు జరుగుతుంది ఆ ఊళ్ళో. మరి అలాగా మనకి హైదరాబాద్ లో అయితే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రేపు 24 నుంచి మొదలు పెడుతున్నారు. మొన్ననే మొదలైంది అన్నారు, ఆనంద నిలయంలో చేశారు. చింతల దగ్గర కిందటి ఆదివారం చేశారు, అది మొదటిది అన్నారు. రెండోది 24వ తారీఖు సాయంత్రం జూబ్లీ సెంటర్ లో జరుగుతుంది. 25 జూబ్లీ పొద్దున పూట, సాయంత్రం కోటి. 26ని మల్కాజ్గిరి, 27ని అత్తాపూర్, 2వ తారీఖు మళ్ళీ కోటిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, 8వ తారీఖు మళ్ళీ ఖాజాగూడలో మార్చి 8న కంక్లూడింగ్ ప్రోగ్రామ్ అన్నారు. ఇన్ని రోజులు ఇంత చక్కగా ఈ లోపల ఒక్కొక్క ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. ఆయన జరిపించుకుంటూ ఉంటాడు ఆ రకంగా. ఇంత చక్కగా బాబా బర్త్డే సెలబ్రేషన్స్ మనం జరుపుకోవడం కలగడం మన అదృష్టం. అయితే ఈ సందర్భంగా బాబా 43వ జన్మదినోత్సవం ఎంతో గ్రాండ్ గా జరిగిందని చెప్తారు. ఆయన 43rd బర్త్డే. ఈ 43rd బర్త్డే అంటే 1937లో జరిగింది. ఈ 1937లో ఫిబ్రవరి 17th, 18th ఈ 2 రోజుల పాటు చేశారు. మొదట్లో బాబా బర్త్డేస్ ఆయన జోరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలా రోజులు తర్వాత 25th వచ్చింది.
సో 1937 ఫిబ్రవరి 17th 18th 2 రోజుల పాటు నాసిక్ లో ఎంతో వేడుకగా జరిపారు బాబా బర్త్డే, 43వ బర్త్డే. అయితే బాబా దీనాన్ని ఎలా జరిపించారంటే, అది తన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంగా బాబా నిర్వహించారట. ఆ పుట్టినరోజుని ఆయన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్వహించారట. ఎలా అంటే, ఇది ఎప్పుడు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరగదు అన్నట్టుగా చేశారట. ఇన్విటేషన్స్ వేశారట. ఆ ఇన్విటేషన్స్ కి ఎక్కడెక్కడి నుంచో పిలిచారట. మహాత్మా గాంధీని, నారాయణ మహారాజులను కూడా పిలిచారు. వాళ్ళు వచ్చారు రాలేదన్నది పక్కన పెడితే చాంజీ గారు పంపించారట. ఇవన్నీ బాబా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిగాయి. 6 వారాల ముందర నుంచి, అంటే నెలన్నర ముందర నుంచి మండలి వాళ్ళందరూ రాత్రింబగళ్ళు ఎంతగానో శ్రమించారట. వేలాది మందిని పిలిచారు ఇక్కడ. అయితే ఈ నాసిక్ లో అప్పుడు ఆశ్రమం నడుస్తుంది. ఆ ఆశ్రమంలో కొంతమంది బాబా పాశ్చాత్య ప్రేమికులు కూడా ఉన్నారు అక్కడ ఉంటున్నారు బాబాతో పాటు. వాళ్ళు మరి చాలా కాలంగా వాళ్ళతో పాటు ఉంటున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ముఖ్యంగా రంజు, ఆది సీనియరు, రుస్తుము వీళ్ళందరూ పర్యవేక్షించారు. మరి వీళ్ళకి సహకరించేందుకు 15th కల్లా పెండు, పాద్రి, విష్ణు, సిద్ధులు వచ్చారట. మెహరాబాద్ నుంచి నాసిక్ వచ్చారు మటవాడ నలుగురు. ఇది కాకుండా మిగిలిన మండలి వాళ్ళందరూ ఒక నెలన్నర పాటు కష్టపడ్డారు. అయితే ఇందులో స్త్రీ మండలి మాత్రం పాల్గొనలేదు. వాళ్ళందరూ మెహరాబాద్ లోను, మెహరాజాద్ లోను ఉన్నారు. మెహరాబాద్ లో ఉన్నారు, మెహరాజాద్ కూడా కాదు. మెహరాజాద్ అప్పటికి ఇంకా రాలా, మెహరాబాద్ లోనే ఉన్నారు. సరే, ఇంకా బాబా ప్రేమికులు అయితే బాంబే నుంచి, అహ్మద్ నగర్ నుంచి, పూణే నుంచి, నాగపూర్, కరాచీ, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాసిక్కి ఫిబ్రవరి 16 కల్లా చేరుకున్నారు. వీళ్ళందరికీ బాబా అన్ని ఏర్పాట్లు చేయించారు, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు బస చేయడానికి, అన్నిటికీ. అయితే ఆరంగాం నుంచి కూడా ప్రేమికులు ఒక బస్సులు వేసుకొని వచ్చేసారట, ప్రత్యేక బస్సులు వేసుకొని వచ్చారట. మరి బాబా వారి తల్లిదండ్రులు కూడా వచ్చారట. ఇంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఇంతమందికి బాబా అకామిడేషన్ ఏర్పాటు చేసి, బస ఏర్పాటు చేసి ఎంతో వేడుకగా చేశారట. అయితే ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్వహించారు అని చెప్పుకున్నాం. ఆయన కార్యక్రమం చేశాడు. ఆ పుట్టినరోజున ఆ 2 రోజులు బాబా తన కార్యక్రమం చేసుకున్నారు. ఎలా చేశారు అంటే, ఒక 10,000 మందికి పేదలకి ధాన్యం, ఒక 5 గజాల ఉన్న ఒక పెద్ద వస్త్రంలో, 5 గజాలంటే చీర అనమాట, ఒక చీరలో లాంటి వస్త్రంలో ధాన్యం మూటగట్టి 10,000 మందికి బాబా స్వయంగా ఆయన చేతులతోటి అందజేశారట ప్రసాదంగా పేదవాళ్ళకి. ఈ నాసిక్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పేదవారు కూడా ఎంతో మంది వచ్చి ఇవన్నీ స్వీకరించారు. బాబా నుంచి వాళ్ళు తీసుకున్నారు ఆ ప్రసాదాన్ని. మరి ఈ బాబా ప్రేమికులు ఈ మూటలు కట్టడానికి 5 రోజులు పట్టిందిట. 10,000 మూటలు కట్టడానికి ఒక 4-5 రోజుల ముందర నుంచి మొదలు పెట్టారట, కట్టి సిద్ధంగా ఉంచారట. మరి కిటీదేవి, రాన్మొగెల్లి, నాడినా టాల్స్టాయ్, ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళందరూ కూడా బాబాతో పాటు అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయం చేశారు ఈ పనిలో. అప్పటికి బాబా ఈ ఫిబ్రవరి 17కి వరకు 40 రోజుల పాటు అంతకు ముందర నుంచి ఏకాంతవాసంలో ఉన్నారు. ఏకాంతవాసం, ఉపవాసమును. సరే, బాబా దర్శనమే దొరకలే అక్కడ ఉన్న వాళ్ళకి, నాసిక్ లో ఉన్న వాళ్ళకి. ఎన్ని రోజుల నుంచి అంటే 45 రోజుల నుంచి ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు. అయితే ఈ 17వ తారీఖు నాడు బాబా ఏం చెప్పారంటే, బహిరంగ దర్శనం ఇస్తాను అని చెప్పారు. అయితే బాబా ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించారట. ఈ పుట్టినరోజు వేడుకలకి, అంటే తన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పారు కదా బాబా, అంటే మనకి ఆ రకంగా చేయదలుచుకున్నారు ఆయన. అది ప్రతిదీ ఆయన చూసుకున్నారు మన దగ్గరుండి. మరి ఫిబ్రవరి 17న ఒక బాబా ఎత్తైన పీఠం పైన కూర్చుని
ఎత్తైన పీఠం మీద కూర్చుని ఉదయం 8 గంటల నుంచి 17వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 దాకా కదలకుండా విరామం లేకుండా 10,000 మందికి ఈ రకమైనటువంటి ఈ మూటగట్టిన ధాన్యం ఇచ్చి పేదవారికి ఆయన చేశాడు. అది ఆ రకంగా బాబా ఆ రోజున చేశారు. ఇది ఎందుకు చేశారు? ఇవన్నీ బాబా చెప్పారు. ఆయన ఏదన్నా చేస్తే అది విశ్వ కార్యక్రమం. ఆయన ఇనిషియేట్ చేస్తాడు ప్రతిదీ. అంటే ఆ రకంగా దానం ఇవ్వటం అనేది అక్కడి నుంచి బాబా ఇనిషియేట్ చేశారు కాబట్టి ఇవాళ మనకి ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి. దాన ధర్మాలు ఇది మనుషులు ఇవ్వటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కుష్ఠరోగులకి ఆయన పాదాలు కడిగారు, స్నానాలు చేయించారు, అవన్నీ చేయించారు. ఆ కుష్ఠరోగం లేకుండా పోయింది, అంతమైపోయింది. బాబా ఇనిషియేట్ చేశారు. అలాగే బాబా మన కాకిదోడ్లు కడిగారు, ఆ పరిశుభ్రత. ఆ తర్వాత అది ఎంతో మంది చేశారు, ఎంతో మంది లీడర్స్ అందరూ చేయడం. హరిజనులు అంటరాని వాళ్ళుగా చూడకపోవడాలు, బాబా హరిజనులకు స్నానాలు చేయించారు. ఇవన్నీ ఏంటంటే ఆయన విశ్వ కార్యక్రమంలో భాగం. ఆయన ఏది చేసినా అది రిఫ్లెక్ట్ అవుతుంది, తర్వాత అది మనకి బాగా మేనిఫెస్ట్ అవుతుంది అని బాబా ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు కూడా ఈ మాట. మరి ఈ ప్రసాదం అందజేసి వచ్చిన వాళ్ళకి ప్రతి వాడికి బీదవాడికి పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించారు. ఇలా వారి పాదాలకు నమస్కరించడం ఇదే మొదటిసారి అని బాబా చెప్పారట. ఆ బీదవాళ్ళకి దానం ఇచ్చి ఈయన నమస్కరించారు, వాళ్ళ వాళ్ళ పాదాల మీద తల ఉంచి నమస్కరించారట 10,000 మందికి. వారు నాలో భగవంతుడిని దర్శించుకుంటే నేను వారిలో దేవుడికి నమస్కరించాను అని బాబా చెప్పారనమాట. అది చెప్తారు మండలి వాళ్ళు. అప్పుడున్న మండలి వాళ్ళు అంటారు, అత్యంత దైవీ ప్రేమతో నిండిన ఆ వాతావరణం అనుభవించాలే గాని మేము మాటల్లో చెప్పలేము అని చెప్పి అప్పటి వాళ్ళు రాసుకున్నారు. అవి చూసిన వాళ్ళు, రికార్డ్ చేసిన వాళ్ళు ఆ రకంగా రాశారు. క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఒకసారి వచ్చి బాబా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న వాళ్ళు మళ్ళా వస్తే మళ్ళా రాకుండా గుర్తుపట్టేందుకు వాళ్ళకి ఏం చేశారంటే ఒక ఎర్రని రంగు పూసారట చేతికి. ఇది తర్వాత మనకి ఇది ఎలా మేనిఫెస్ట్ అయిందో చూడండి. ఓటింగ్ అప్పుడు మనం ఒకసారి ఓటేస్తే మళ్ళీ వేయడానికి వీలు లేకుండా మనకు ఒకటి వేస్తారు, అది పోనే పోదు, ఎంత కడిగినా ఏం చేసినా వారం 10 రోజుల పాటు ఉంటుంది. ఆ రకంగా అప్పుడు ఎర్రం రంగు అద్దారట. అయితే ఈ బీద వాళ్ళు కదా వీళ్ళు, ఒక ఒక పెద్ద ఆవిడెవరో ముసలామె ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రసాదం తీసుకుని ఆయన దర్శనం చేసుకుని అయిపోయాక మళ్ళీ క్యూలోకి రావడానికి ప్రయత్నించిందిట. అది చూసి విష్ణు మాస్టర్ అప్పుడు మండలి సభ్యుడు ఆ టైంలో ఆయన అప్పుడు ఆవిడ్ని అడ్డుకుంటాడు. అడ్డుకునేసరికి బాబా అతన్ని పిలిచి గట్టిగా కోపడతారు. కోపడి అతని చెంప మీద కూడా కొడతారు. అప్పుడు ఆవిడ బాధపడుతుంది. ఏమని? అతను తప్పేమీ లేదు స్వామి, నేను రెండోసారి రావడానికి ప్రయత్నించాను, అది నా తప్పు అని చెప్పి ఆవిడ కళనీళ్ళు పెట్టుకుంటే బాబా ఆమెను దగ్గర తీసుకుని ఆమె ఇద్దరు పిల్లల్ని ఆమెని అన్నాడు కూడా, నువ్వు రేపు కూడా రామ్మా, రేపు భోజనానికి రా అని చెప్పి బాబా స్వయంగా ఆమెని ఆహ్వానించారట. మరి ఇంతమందిని క్యూలో నిలబెట్టి ఉండటానికి 25 మందే ఉన్నారు ఇప్పుడు మండల సభ్యులు బాబా దగ్గర ఆ టైంలో. అక్కడ ఎంత కష్టపడి ఉంటారో మనం ఊహించవచ్చు. ఇదంతా ఫిబ్రవరి 17 జరిగింది. మన్నాడు ఫిబ్రవరి 18న ఏం చేశారు? అయితే అన్ని గంటలు బాబా కూర్చున్నారు కదా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కదలకుండా. అయినా కూడా ఆయనలో ఏమాత్రం అలసట కనబడలేదుట. అది కూడా వీళ్ళు రాశారు, రికార్డ్ చేశారు. బాబా ఇంత కార్యక్రమం చేసినా కూడా ఆయన ఎక్కడ అలసిపోలేదు, అలసినట్టు కనబడలేదు అని చెప్పి రాయటం జరిగింది. అది మనం ఇవాళ చదువుకుంటున్నాం. ఇది తన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమని చెప్తూ ఆ కార్యక్రమం మీద వచ్చిన అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ కి బాబా చెప్పారట. ఏమని చెప్పారు చూడండి, ఏం చెప్పారు? విశ్వాత్మకమైన మనస్సు అనంతమైన చైతన్యంతో విశ్వవ్యాపకంగా పనిచేయడానికి
ఎన్నో మార్గాలు ఉన్నాయి. విశ్వాత్మకమైన మనస్సు అది భగవంతుడికే ఉంటుంది. అది అనంతమైన చైతన్యంతో విశ్వవ్యాపకంగా పనిచేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి మనస్సు చైతన్యం గలవాడు ఏ పనైనా చేస్తే అది విశ్వవ్యాపకంగా లాభిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంటే విశ్వాత్మకమైన మనసు ఉండేది కేవలం భగవంతుడికి మాత్రమే. ఆయన ఏ పని చేయడానికైనా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి భగవంతుడు ఏ పని అయినా చేస్తే అది విశ్వవ్యాపకంగా లాభిస్తుంది, విశ్వానికంతటికి లాభం చేకూరుతుంది. అలాంటి వ్యక్తి ఉపవాసం ఉంటే ఆ ఫలితం ఆధ్యాత్మికంగా యావత్ విశ్వం అనుభవిస్తుంది. మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనకే ఉపయోగపడుతుందో లేదో మనకు తెలియదు. కానీ భగవంతుడు ఉపవాసం ఉంటే అది యావత్ విశ్వానికి ఆధ్యాత్మికంగా లాభం చేకూరుస్తుంది. సద్గురువు ఏ పని చేసినా అందులో ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. ఆయన మౌనం పాటించినా దాని ఫలితం ఆధ్యాత్మికంగా యావత్ విశ్వం లాభిస్తుంది. ఆయన మౌనం పాటిస్తే అది మొత్తం విశ్వానికి స్పిరిచువల్ గా ఎంతో లాభం కలుగుతుంది. ఆయన ఉపవాసం ఉంటే స్పిరిచువల్ గా మొత్తం విశ్వానికి లాభం చేకూరుతుంది. ఆయన దానం చేస్తే మొత్తం విశ్వానికి లాభం చేకూరుతుంది. ఆయన ఏది చేస్తే అది మొత్తం విశ్వానికి లాభిస్తుంది. ఎందుకంటే ఆయనకి విశ్వాత్మకమైన మనస్సు ఉంది, అనంతమైన చైతన్యం ఉంది అని ఇక్కడ బాబా వాళ్ళతో సాక్షాత్తు బాబా మాటలు ఇవి ఆయన చెప్పాడు. అక్కడ ఉన్న ఫారినర్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నలుగురు పేర్లు వచ్చాయి మనకి, కిటీ దేవి, రానోగిల్లి, నాడినే టాల్స్టాయి. వీళ్ళ నలుగురు బాబా వాళ్ళకి ఏమీ తెలియదు కదా, అక్కడ ఆశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళకి బాబా చెప్పారట ఇదంతా. చెప్పి అందుకనే నేను స్వయంగా నా చేతులతో ధాన్యం, వస్త్రం అనేక మంది పేదలకు దానం ఇచ్చాను. అందువల్ల యావత్తు ప్రపంచం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి సంక్షేమ దిశగా అడుగులు వేస్తుంది అని బాబా చెప్పారు. నేను పిచ్చివాళ్ళ పాదాలు కడిగితే దాని ప్రభావం వల్ల మొత్తం విశ్వంలో ఉన్న పిచ్చివారికి సాధారణ చైతన్యం లభిస్తుంది. అంటే మామూలుగా మనలాగా తయారవుతారు. పిచ్చివాళ్ళ పాదాలు ఆయన కడిగితే వాళ్ళు మామూలు చైతన్యం వస్తుంది. నేను కుష్ఠరోగుల పాదాలు కడిగితే ప్రపంచం మొత్తంలో దాని ప్రభావం కనిపిస్తుంది. కుష్ఠరోగులకు రోగం నయం కావడం లేదా భవిష్యత్తులో వారు మళ్ళీ ఎత్తాల్సిన జన్మలు తగ్గుతాయి. నేను మీలో ఎవరినైనా కుష్ఠరోగికి స్నానం చేయించమని చెప్పానంటే దానివల్ల లాభం ఉంటుంది. మీకు ఆధ్యాత్మికంగా క్రమేణా మీలో ఉన్న నేను అనే అహంకారం నాశనం జరుగుతుంది. అలాగే నా మాటలను తూచా తప్పకుండా విధేయతతో పాటించడం ఎలాగో కూడా అలవడుతుంది. ఈ రకంగా 2 రకాలుగా మీకు లాభం కలుగుతుంది. ఒకటేమో మీలో ఉన్న అహంకారం నెమ్మదిగా నాశనం జరుగుతుంది. రెండోది నా మాటని, నేను ఇచ్చిన ఆదేశాన్ని విధేయతతో పాటించడం ఎలాగో మీకు తెలుస్తుంది. మీలో చాలా మంది నాతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి నేను ఆదేశించినప్పుడు మీరు మౌనం పాటించిన, కుష్ఠరోగులకు స్నానం చేయించిన, అది మీరు నా కోసం చేస్తున్నారు కాబట్టి దాని ప్రభావం ప్రపంచంపై ఉంటుంది అని బాబా అన్నారు. అంటే బాబా ఆదేశానుసారం చేసిన ఉపవాసం గాని, ఏ పనైనా కుష్ఠరోగులకు స్నానాలు చేయించినా, ఇంకే పని నేను చెప్పింది చేసినా కూడా అది ప్రపంచం మొత్తం ఆ ప్రభావం యావత్తు ప్రపంచానిపై ఉంటుంది అని చెప్పి బాబా చెప్పారనమాట. ఇలాగా బాబా మాటలు ఇవి. ఆ రోజున బాబా చెప్పినటువంటి మాటల్ని మనం తెలుసుకోవడం కోసమే నేను ఇది వాళ్ళ ఎంచుకున్నాను. ఎందుకంటే మరి ఆ రోజున ఆయన చెప్పిన సందేశం మనకు తెలియాలి కదా. బాబా ఎందుకు చేశారు మౌనం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎందుకు ఆయన పుట్టాడు, మనకి మనందరికీ ప్రపంచంలో ఉన్న అందరికి తెలిసినా తెలియకపోయినా ఆయన అంటే ఎవరో తెలియచ్చు, తెలియకపోవచ్చు. భగవంతుడు తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోలేకపోవచ్చు. అది భగవంతుడైతే ఉన్నాడు కదా. ఆయన చేసే ప్రతి పని అందరికీ కూడా ఎంతో కొంత లాభం చేకూరేటట్టు ఆయన వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన మౌనం చేసినా అందుకే చేశాడు, ఆయన దానం చేసినా అందుకే చేశాడు. ఆయన ఏ పని చేస్తే ఆ పని ఆధ్యాత్మిక లాభం చేకూరడం కోసం చేశారు.
గత 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నటువంటి బాబా ఏకాంతవాసం ఉపవాసం చేశారు అప్పటి వరకు. ఆ రోజు బ్రెడ్ తిని టీ తాగారు. అప్పటికి రాత్రి 1 గంట దాటింది. ఇదంతా 17th 18th జరిగింది. మరి అప్పుడు 1 గంట అయిందిట 17th నైట్న. అప్పుడు వెళ్ళి అందరినీ పడుకోమన్నట్ట. మళ్ళీ 18th బాబా పొద్దున 5 లేచి సిద్ధంగా ఉన్నట్ట. ఉండి అన్ని పనులు స్వయంగా ఆయన చూశారట, పర్యవేక్షించారట అని చెప్పారట. ఏమని? ఇది నా బలహీనత ఏంటంటే ఈ అవతార కాలంలో ప్రతి చిన్న విషయాన్ని నేనే స్వయంగా చూసుకోవడమే నా బలహీనత అని చెప్పి వాళ్ళతో చెప్పారట. ఎవరితోటంటే పాశ్చాత్య ప్రేమికులతో చెప్పారట. అయితే ఈ వేడుకల్లో బాబా అందరినీ కూడా తన పాదాలు తాగడానికి అవకాశం ఇచ్చారట. ఈ 18వ తారీఖు రోజునే బాబా ముందు రోజేమో ఆయన అందరికీ నమస్కరించి దానం చేశాడు. రెండో రోజు ఆయన తన పాదాలని అందరినీ ముట్టుకొని ఇచ్చారట. మామూలుగా ఎప్పుడు బాబా పాదాలు ముట్టుకోకూడదు అని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేయిస్తూ ఉండేవారు బాబా, ఎవరు తాగకండి అని. అయితే ఈ 43వ బర్త్డే రోజున 18వ తారీఖున బాబా అలౌ చేశారు అందరినీ కూడా. అయితే ఇంకా ఏం చేశారంటే ఇక్కడ బాబా తన పాదాలు కడగడానికి కూడా అనుమతి ఇచ్చారట. ఆ పాదాలు కడగడం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన తల్లి షిరీన్మాయి అందరికంటే ముందుగా బాబా పాదాలకు తేనెతోనూ, తరువాత పాలతోనూ, తర్వాత మంచినీళ్ళతోనూ ఆవిడ బాబా పాదాలని కడిగిందిట. ఆ తర్వాత గుల్మాయి, తర్వాత ఒక్కళ్ళు వచ్చి గుల్మాయి కూడా ఈ రకంగా చేసింది. తర్వాత ఒక్కళ్ళు వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేసుకొని బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత భజన గీతాలు, నృత్యాలు అది అద్భుతంగా జరిగాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. డాకే పాల్కరు, సోమా దేశాయి, మాల్కమ్స్ క్లాస్, విల్ బ్యాకెట్ లీడరు వీళ్ళందరూ కూడా అవతారం గురించి ఆయన ముందరే ఆయన దివ్యత్వంపై అనర్గళంగా ప్రసంగించారట. అలాగా ఈ రకంగా బాబా బర్త్డే చాలా వేడుకగా జరిగింది. ఆ రోజున అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో అందరికీ అరిటాకులేసి నేల మీద కూర్చోబెట్టి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఇది మనం ఫిల్మ్ లో కూడా చూస్తాం. ఈ రెండు కూడా 17, 18 బాబా ఫిల్మ్ లో చాలా సార్లు చూశాను నేను. ఆయన దానం ఇవ్వడం ఒకటిను, రెండో రోజున అలా నేల మీద కూర్చోబెట్టి ఆ భోజనాలు అందరినీ కూర్చోబెట్టారు. గొప్పవాళ్ళు పేదవాళ్ళని తేడా లేకుండా, ఫారినర్స్ ఇండియన్స్ అని తేడా లేకుండా వరుసలో కూర్చోబెట్టి అందరికీ భోజనాలు పెట్టడం మనకి కనబడుతుంది అందులో. మరి ఆ రోజున అందరికీ కూడా నాసిక్ లో భోజనం వసతి ఏర్పాటు చేశారు. ఇదేది అంత సాధారణ విషయం కాదు ఇంతమందికి ఈ రకంగా చేయగలటం. ఆయన కాబట్టి అంత చక్కగా ఆయన అవతారుడు కాబట్టి అది సాధ్యపడింది అని చెప్పి మండలి వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఈ పాదాలు కడగడం గురించి బాబా చెప్తూ ఏమని చెప్తున్నారంటే, మామూలుగా మన పాదాలు ఎవరైనా ఒక మనిషి పాదాలు దేహానికి చివరి భాగాలు ఉంటాయి, కింద ఉంటాయి, నేలకి తగులుతూ ఉంటాయి. అవి దేహానికి చివరి ఉన్నా గాని చాలా ఉన్నత స్థితిలో ఉంటాయిట. ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది పాదాలకి. మన పాదాలకే ఉంటుంది. అట్లాంటిది ఇంక అవతారుడి పాదాలకు చెప్పనే అక్కర్లేదు. ఈ పాదాలతోనే మనం నడుస్తాం. ఎక్కడ నడుస్తాం? మంచి చెడు ప్రదేశాల్లో నడుస్తాం. అంటే మన నగర సంకీర్తన చేస్తుంటే కూడా ఒకసారి చాలా రోడ్లు చాలా చండాలంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాలు ఉంటాయి. అవన్నీ తొక్కుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఆ రకంగా మనం ఈ పాదాలు వేసుకుని నడవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? దాటాలి. కాబట్టి ఆ మంచి చెడు ప్రదేశాలు మీరు నడుస్తారు. పరిశుభ్రమైన లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో కూడా మీరు నడుస్తారు. ఎక్కడ ఎలా నడిచినా అన్నిటికంటే ఉన్నతమైనవి పాదాలు అన్నారు బాబా. ఆధ్యాత్మికంగా సద్గురువు యొక్క పాదాలు యావత్తు విశ్వంలో అన్నిటికంటే సర్వోన్నతమైనది. మనందరికీ పాదాలే ఇంత ఉన్నతమైనవి అని చెప్తున్నప్పుడు ఇంకా సద్గురువు గాని అవతారుడి పాదాలు గాని అసలు ఎంత ఉన్నతమైనవి అనేది మనం సర్వోన్నతమైనవి అని చెప్తున్నారు బాబా ఇక్కడ.
సాధారణ ప్రజలు సద్గురు పాదాలపై తమ తలలు ఆనించి తాకిచ్చినప్పుడు వారి సంస్కారాల భారం సద్గురుకి అప్పజెప్పినట్లు అవుతుంది. సాధారణ ప్రజలు నడుస్తున్నప్పుడు తమ పాదాలపై దుమ్ము ధూళి పోగు చేసుకున్నట్టు యావత్తు ప్రపంచం నుండి సద్గురువు సంస్కారాలను క్రోధి చేసుకుంటాడు. మనం నడుస్తుంటే మన కాళ్ళ మీద దుమ్ము పడుతుంది. మన తలకాయలన్నీ తీసుకెళ్లి ఆయన పాదాల మీద పెట్టినప్పుడు మన సంస్కారాలనే దుమ్ము ధూళి అంతా ఆయన తీసుకుంటాడు. ఆ యేసు ప్రభువు ఈ మాటనే ఇలా చెప్పాట. యేసు ప్రభువు ఏమన్నాడు? కమ్ ఆల్ అంటు మీ, యూ హ్యావ్ లేబర్డ్ అండ్ ఆర్ హెవీలీ బర్డెన్డ్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. మీరందరూ నా దగ్గరికి రండి, ఎంతో అలసిపోయి ఉన్నారు మీరు, మీ సంస్కారాల భారంతో ఉన్న మీరందరూ నా దగ్గరికి రండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు అని బాబా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సద్గురువుని ఆరాధించేవారు, ప్రేమించేవారు తమ సంస్కారాలను తొలగించుకోవడానికి సద్గురు పాదాలకు తేనె, పాలు, మంచినీటితో కడుగుతారట. ఇందాక షిరిడ్మాయి కడిగిందని చెప్పుకున్నాం మనం ఫస్ట్, తర్వాత గుల్మాయి కడిగింది. ఏమిటి ఇది, ఎందుకు ఇది అంటే తేనె ఎర్ర రంగులో ఉంటుంది, కొద్దిగా ఎర్రగా ఉంటుంది. ఆ తేనె మానసిక సంస్కారాల నిర్మూలనకు సహాయపడుతుందిట. సద్గురు పాదాలని కడిగినప్పుడు తేనెతోను ఎర్రని సంస్కారాలు అంటే మానసిక సంస్కారాలు ఎర్రగా ఉంటాయిట. అవి పోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాలు సూక్ష్మ సంస్కారాలు, సూక్ష్మదేహం, మానసిక దేహం, సూక్ష్మదేహం, స్థూల దేహం 3 ఉంటాయని మనకు తెలుసు. అలాగే 3 రకాల సంస్కారాలు ఉన్నాయి. మానసిక సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, స్థూల సంస్కారాలు, స్థూల దేహ సంస్కారాలు. ఈ 3 ఈ ఎర్రని సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మానసిక సంస్కారాలు తేనెతో కడిగినప్పుడు మనకి నిర్మూలన జరుగుతుంది. అలాగే పాలతో కడిగినప్పుడు సూక్ష్మ దేహ సంస్కారాలు నిర్మూలనకు సహాయపడతాయి. అలాగే స్థూల దేహ సంస్కారాలు పసుపు రంగులో ఉంటాయిట. ఇవి మంచినీళ్లతో కడిగినప్పుడు, సద్గురు పాదాలు కడిగినప్పుడు ఇవి కొంతవరకు నిర్మూలనకు సహాయపడుతుంది. కొంతమంది భక్తులు సద్గురు పాదాల దగ్గర కొబ్బరికాయ కొడతారు. నారికేళం అంటే కొబ్బరికాయ. ఇది మనస్సును సూచిస్తుంది. ఈ మనసుని ఆయన దగ్గర పాదాల దగ్గర అర్పించుకున్నట్టుగా దానికి నిదర్శనంగా వాళ్ళు నారికేళం కొడతారు అని బాబా వివరించారు. ఆ రోజున బాబా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అందుకనే నేను ఇది బాగుంది, చాలా చూస్తే బాబా మాటలు చాలా ఉన్నాయి ఇక్కడ, ఆయన మెసేజెస్ ఉన్నాయనే ఉద్దేశంలో ఇది తీసుకోవడం జరిగింది. ఈ 43వ బర్త్డే బాబానప్పుడు ఇవాళ మనకు వస్తున్నది 131st బర్త్డే. ఆ రోజున ఎంతో అద్భుతంగా జరిగాయి. ఒక బర్త్డేకి బాబా ఐ థింక్ 1962లో అని నాకు గుర్తు, తప్పు కావచ్చు, మన్నించండి తప్పైతే. ఆ 62లో అనుకుంటాను అసలు బర్త్డే చెయ్యొద్దు అని చెప్పి సర్క్యులర్ పంపించారు. ఎక్కడా ఎవరు సెలబ్రేట్ చెయ్యొద్దు అని చెప్పి ఆయన నో సెలబ్రేషన్స్ ఆన్ దిస్ బర్త్డే అని చెప్పారు. కానీ నాకు గ్రీటింగ్స్ పంపించవచ్చు అన్నారు. వాళ్ళు ప్రపంచం నలుమూలల నుంచి ఎన్ని గ్రీటింగ్స్ వచ్చాయంటే నగర్ పోస్ట్ ఆఫీస్ కి 7 రోజుల పాటు వాళ్ళు బస్తాల్లో నింపి పంపిస్తూనే ఉన్నారట. ఎక్స్ట్రా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుని పోస్ట్ ఆఫీస్ లో బస్తాల్లో కట్టి బాబాకి వాటిని ఆ గ్రీటింగ్స్ ని పంపించాల్సి వచ్చిందిట. అవి చదవడానికి ఎన్ని రోజులు పట్టిందిట. ప్రతిదీ బాబా చదివి ఎత్తించుకున్నారు తర్వాత. అదొక విశేషం. ఆ రకంగా ఒక బర్త్డే జరిగింది. ఎన్ని విశేషాలు బర్త్డే సెలబ్రేషన్స్ లో బాబావి అనేకం ఉన్నాయి. యాక్చువల్ గా నేను ఇంకొక చిన్న కథ కూడా పెట్టుకున్నాను. అయితే అదే బాబా సర్వజ్ఞత గురించి కథలు అనుకున్నాను, కానీ ఈ బాబా మాటలు అతి ముఖ్యమైనవి అని చెప్పేసి బాబా చెప్పిన మాటలు మనం చెప్పుకోవడం చాలా రెలవెంట్ ఈ టైంలో అనే ఉద్దేశంలో ఇదే తీసుకొని బాబా గదిలోనే కూర్చొని చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై.
జై బాబా. జై బాబా అండి. శారద జై బాబా. గారు ఎంతో చక్కగా ఓర్పుగా మా అందరికి అర్థమయ్యేటట్టు బాబా సన్నిధిలో కూర్చొని బాబా నా మనసును నీకు అర్పిస్తున్నా అనే కీర్తన చేసి అలాగే బాబా బర్త్డే విశేషాలను ఎంతో చక్కగా మా అందరికి అర్థమయ్యేటట్టు వివరించిన మీకు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. చక్కని సన్నివేశాలు అవన్నీ ఇక్కడ నిజంగానే జరుగుతున్నాయా మనందరికీ చూస్తున్నాము అన్నంత అద్భుతంగా వివరించారు. మీకు జై మెహర్ బాబా. ఆనాటి బాబాగా చేసిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనకు కీబోర్డులాగాను ఓటు హక్కును ఉపయోగించుకునేటట్టుగా ఆ రోజు ఎర్రని సిరా పెట్టిండ్రు అంటే ఈ రోజు నల్లని సిరా పెట్టిండ్రని ఆ, అన్నిటినీ ఎంతో వివరంగా వివరిస్తూ చెప్పారు మా అందరికి. మీకు నిజంగానే జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు. జై బాబా. థ్యాంక్స్ టు బాబా. బాబాకి చెప్పండి థ్యాంక్స్. మనదేముంది, ఆయన దగ్గర వాడని చెప్పుకుంటాం. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మీలో ఉన్న శారద గారికి.